నువ్వెందుకు వెనుక తిరుగుతున్నావు? సిగ్గుపడు. వెనుక తిరిగినందుకు సిగ్గుపడు. నువ్వు వెనక తిరగటం వలన నీకేం కలుగుతుంది తెలుసా? అన్యజనులకు అపహాస్యాస్పదముగా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనం జీవిస్తున్నటువంటి జీవన విధానంలో ఏదైనా చిన్న లోపం వచ్చి, చిన్న తప్పు దొరికినా వెంటనే ఏమంటారు తెలుసా? హేళనగా మాట్లాడరా? అవమానకరంగా మాట్లాడరా? వానికి విలువ ఉంటుందా? సంఘంలో, సమాజంలో విలువ ఉంటుందా? ఉండదు. అదే హాస్యాస్పదముగా. ఇప్పుడు నేను ఇందాక వాక్యంలో చెప్పాను కదా, దేవుని నామం మేము సిగ్గుపడినా పర్వాలేదు, మాకు మాటలు వచ్చినా పర్వాలేదు, కానీ దేవుని నామానికి మాత్రం మాటలు రాకుండా ఉండేటట్టు చూసుకోండి. మోయాబు, సిగ్గుపడు. ఎందుకు వెనక్కి తిరిగావు? ఎందుకు ధ్వంసం అయిపోయావు? నువ్వు ధ్వంసం అయిపోవడానికి కారణం నువ్వు చూసిన చూపు, వెను తిరిగి చూసావు కాబట్టి నువ్వు ధ్వంసం అయిపోయావు. అన్ని జనులకు హాస్యాస్పదంగా మార్చబడ్డావు. అసలు ఈ మోయాబు ఎక్కడి నుంచి వచ్చిందండి? మీకు తెలుసా? ఈ మోయాబు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు? తెలుసా మీకు ఈ మోయాబు ఎక్కడి నుంచి వచ్చిందో? లోతు కుమార్తెలలో నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? లోతు కుమార్తెలు. లోతు కుమార్తెలు ఏం చేశారు తెలుసా? తండ్రికి మద్యం దాపించి తండ్రితో పాపం చేసి పిల్లల్ని కన్నారు. తండ్రికి మద్యం దాపించి తండ్రితో పాపం చేసి మద్యం దాపించి పిల్లల్ని కన్నారు. వాళ్ళలో ఒకడు బెన్యమీ, ఒకడు మోయాబుడు. ఆ మోయాబు అనేటువంటి వాడి వంశమే ఈ మోయాబు ప్రాంతం. ఈ మోయాబు ప్రాంతంలో చూడండి దేవుని బిడ్డలారా, సమూల ధ్వంసం అయిపోయిందంట. ఇక ఆ దేశంలో ఏదీ లేదట, సమూల ధ్వంసం అయిపోయింది. ఎందుకు సమూల ధ్వంసం అయిపోయింది అంటే ఒకటే వాస్తవం, మోయాబు వెనక్కి తిరిగి చూసింది. ఈరోజు నీవు సంవత్సర ఆరంభంలో మొట్టమొదటి ఆరాధనకు నువ్వు వచ్చావు. మొట్టమొదటి ఆరాధన వచ్చినటువంటి నీవు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ సంవత్సరంలో నా జీవితంలో నేనేక ఇచ్చేటప్పుడు గొంతు బాగా వస్తుంది. ఈ నూతన సంవత్సరం మొదటి ఆరాధనకు వచ్చిన నీవు ఈ దినం ఒక నిర్ణయం తీసుకో. ఏమిటి? ఇక నా మీదట నా బ్రతుకు దినములో నేను వెనక్కి తిరిగి, చెప్పండి గట్టిగా చెప్పాలి.